అందరికీ నమస్కారం. నా పేరు కే అప్పలనాయుడు, తెలుగు టీచర్. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు పోతన మహాకవి పద్యంతో ప్రారంభిద్దాం. బాలరసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ గోలలకిచ్చి ఎప్పడుపు గూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికొలైననేమి గహనాంతర సీమలన్ గంధమూల కౌద్దాలికొలైననేమి నిజదారసుతోదర పోషణార్థమై. భావం: అతి కోమలమైన కావ్య కన్యకను కోలలకిచ్చి ఆ పడుపుకూడు భుజించడం కంటే మహాకవులు తమ పెండ్లాం పిల్లలను పోషించుకునేందుకు వ్యవసాయం చేయడం మేలు. అడవుల్లో ఆకులు అలములు తిని జీవించడం మేలు. పడుపు కూటి కంటే ఇవే మేలు అంటున్నాడు బమ్మెర పోతన. బమ్మెర పోతన మహాకవి రచించిన ఆంధ్ర మహాభాగవతము అష్టమ స్కంధములోని గజేంద్ర మోక్షము చెప్పుకుందాం. ఆంధ్ర మహాభాగవతానికి మూల గ్రంథం సంస్కృత భాషలో వేదవ్యాసుడు రచించిన మహాభాగవతము. పోతన గారి తెలుగు భాగవతానికి మూల గ్రంథము. ఆంధ్ర మహాభాగవత రచనా చరిత్ర. పోతనకు శ్రీమన్నారాయణుని పుణ్యకథలను విస్తరించి రచించాలనే కుతూహలం కలిగింది. ఒక పూర్ణిమ రాత్రి చంద్రగ్రహణం వచ్చింది. పోతన గౌతమి గంగలో స్నానానికి వెళ్ళి స్నానం చేసి శివధ్యానం చేస్తుండగా శ్రీరాముడు ప్రత్యక్షమై తన పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించమన్నాడు. ఆ విధంగా తెలుగు భాగవతాన్ని పోతన ప్రారంభించాడు. పలికెడెది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే బలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకొగనేలా. పలికెడెది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే బలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకొగనేలా. భావం: నేను పలికేది భాగవతమట, పలికించేవాడు శ్రీరామభద్రుడట. నేను పలికితే పాపం నశిస్తుందట. ఇక వేరే కథ ఎందుకు రాయడం, భాగవతమే రచిస్తాను అంటున్నాడు పోతన కవి. ఇది ఆయన సంకల్పాన్ని చాటుతున్న పద్యం. పోతన వినయం కలవాడు. పండితుల నుండి తాను విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతును అని వినయంగా చెప్పాడు. విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతు కొందరికి తెలుగు కొందరికి సంస్కృతము ఇష్టమని తాను అందరినీ మెప్పిస్తానని పోతన చెప్పుకున్నాడు. భాగవతము వివరాలు. మహాభాగవతంలో 12 స్కంధాలు ఉన్నాయి. గజేంద్ర మోక్షము భాగవతములోని ప్రసిద్ధమైన కథల్లో ఒకటి. భాగవతము అంటే భగవంతుని భక్తులైన భాగవతులకు సంబంధించిన గ్రంథము. ఇది భక్తి ప్రధానమైన గ్రంథము. భక్తుడైన పోతన రచించిన ఈ భాగవతం తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షము, వామనావతారం, రుక్మిణీ కళ్యాణము, కుచేలోపాఖ్యానం వంటి ప్రముఖమైన భాగవతములోని కథలు పోతన గారి కవితా ప్రతిభకు సాక్ష్యాలు. పోతన గారి కీర్తి సౌధానికి శ్రీ మహాభాగవతం మూల స్తంభం వంటిది. ఇంతకుముందు వీడియోలో ప్రహ్లాద చరిత్ర వరకు చెప్పుకున్నాం. పోతన గారి పద్యాలు ప్రజల నాలుకపై నాట్యం చేస్తున్నాయి. సజీవ పాత్ర చిత్రణ, అద్భుత కథన శిల్పం, భక్తి భావనలు, లోకోత్తర భావుకథా శక్తి వంటి కవితా లక్షణాలు ఆంధ్ర సాహిత్యంలో పోతన కవిని చిరంజీవిని చేశాయి. పోతన గారి పద్యం ఒక్కటైనా రాని ఆంధ్రుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. గజేంద్ర మోక్షము కథ.
భాగవతంలోని ప్రముఖ కథల్లో గజేంద్ర మోక్షము ఒకటి. నీటి కోసం ఒక సరస్సుకు వెళ్ళి అందులోనున్న మొసలి చేత పట్టుబడి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల ఆ ఆపద నుండి బయటపడిన గజేంద్రుని కథ ఇది. పాల సముద్రంలో త్రికూటము అనే పర్వతము ఉండేది. ఆ పర్వతముపై ఉండే అరణ్యంలో ఏనుగులు చాలా ఉండేవి. ఏనుగులు ఆ అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తుండగా ఒక గజేంద్రుడు తన ఆడు ఏనుగులతో వెనుకబడ్డాడు. అతడు దారి తప్పి తన ఏనుగులతో వేరే దారి గుండా పోయాడు. దాహంతో ఉన్న ఆ గజేంద్రుడికి ఒక సరస్సు కనబడింది. ఆ గజేంద్రుడు తన ఆడు ఏనుగులతో ఆ సరస్సులోనికి దిగి జలక్రీడలు ఆడాడు. దాహం తీర్చుకున్నాడు. ఇంతలో ఆ సరస్సులో ఉన్న ఒక మొసలి గజేంద్రుని పాదాన్ని పట్టుకుంది. ఏనుగు మొసలి 10,000 సంవత్సరాలు పోరాడాయి. మొసలికి నీరే జీవనాధారం కాబట్టి క్రమంగా మొసలి బలము పెరిగింది. ఏనుగు అలసిపోయింది. ఇక మొసలిని జయించలేమనే నిశ్చయానికి గజరాజు వచ్చాడు. ఇంతలో గజేంద్రుడికి తాను పూర్వం చేసుకున్న పుణ్య కర్మల ఫలితంగా జ్ఞానం కలిగింది. తనను రక్షించమని భగవంతుణ్ణి గజేంద్రుడు ప్రార్థించాడు. గజేంద్ర మోక్షం 8వ స్కంధము నుండి కొన్ని పద్యాలు చెప్పుకుందాం. నీరాట వనాటములకున్ బోరాటం బెట్లు గలిగెన్ బురుసోత్తముచే నారాట మెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్ నీరాట వనాటములకున్ బోరాటం బెట్లు గలిగెన్ బురుసోత్తముచే నారాట మెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్. భావం: పరీక్షన్ మహారాజు సుఖమహర్షిని అడుగుతున్నాడు, మహాత్మా, నీటిలో సంచరించే మొసలికి అడవిలో సంచరించే ఏనుగుకి పోరాటం ఎలా సంభవించింది? మరి ఆ ఘోరారణ్యంలో ఆ మదగజానికి శ్రీహరి వలన వ్యధ ఎలా తొలగింది? అటన్గాంచెన్ గరణీ విభుండు నవపుల్లాంభోజ కల్హారమున్ నటదింది దింది వరవారమున్ గమఠమేనగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాలసాల సుమనోవల్లి కుటీతీరమున్ చటులోద్దోత మరాల చక్ర బక సంచారంబున్ గసారమున్ అటన్గాంచెన్ గరణీ విభుండు నవపుల్లాంభోజ కల్హారమున్ నటదింది దింది వరవారమున్ గమఠమేన గ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాలసాల సుమనోవల్లి కుటీతీరమున్ చటులోద్ధోత మరాల చక్ర బక సంచారంబున్ గాసారమున్. భావం: అక్కడ ఆ కొలను వద్ద అప్పుడే విచ్చిన తెల్ల కలువలు, తుమ్మెదల సమూహాలు, తాబేళ్ళు, చేపలు, నిరోధింప శక్యం కాని మొసళ్ళు, వట, తాటి, మామిడి, మద్ది మొదలైన వృక్షాలు, మనోహరమైన పుష్పలతలు, ఎగురుతూ తలతల మెరిసే హంసలు, చక్రవాకాలు, కొంగలు సంచరిస్తూ ఉండటం ఆ గజరాజు చూశాడు. భుగభుగాయుత భూరి బుద్బుద చరలతో గదలచో దివికి భంగంబులెగయాం భువన భయంకర పోత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడాం వాల విక్షేప దుర్వార ఝంఝా నిలవశమున ఘుమ ఘుమావర్త మడరన్ గల్లోల జాల సంఘట్టనంబులన్ దటీతరుల మూలములతో ధరణిగోళం
సరసిలో నుండి పొడగని సంభ్రమించి యుదిరి కుప్పించి లంఘించి హుంకరించి భానున్ గబలించి పట్టు స్వర్భానుపగిది నొక్క మకరేంద్రుండెభరాజు నొడిసి పట్టి భుగ భుగాయిత భూరి బుద్బుదచ్చడలతో గదలచో దివికి భంగంబులగయా భువన భయంకర పోత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడం వాళ్ళ విక్షేప దుర్వార జంఝా నిలవసమున ఘుమ ఘుమావర్తమడరన్ గల్లోల జాల సంఘట్టనంబులన్ దటీతరుల మూలములతో ధరణిగోళ సరసెలో నుండి పొడగని సంభ్రమించి యుదిరి కుప్పించి లంఘించి హుంకరించి భానున్ గబలించి పట్టు స్వర్భానుపగిది నొక్క మకరేంద్రుండెభరాజు నుడిసి పట్టే. భావం: గజేంద్రుడు తన ప్రియ కాంతలతో కలిసి ఆ కాంతారమునందు విచ్చలవిడిగా విహరిస్తూ ఉండగా ఆ కొలనులోనే ఉన్న ఒక మకరేంద్రుడు కోపించాడు. వేగంగా పైకి వచ్చాడు. ఆ వేగానికి గొప్ప అలలు బొడబొడ ధ్వనులు చేశాయి. మొసలి చేస్తున్న పోత్కారానికి ఎండ్రకాయలు మొదలైనవి బెదురుతుండగా తన తోక విసరుటచే పుట్టిన గొప్ప గాలి వలన వెలువడిన గొప్ప ధ్వనులతో కొలనులో సుడులు ఏర్పడ్డాయి. అలలు పైకెగసి గట్టున కోయడంతో అక్కడున్న చెట్లన్నీ వేళ్ళు తెగి నేల కూలాయి. అంతటి ఉద్ధృతితో కొలను పైభాగానికి చేరిన ఆ మకరేంద్రం తత్తరపాటును వెరపును పొంది ఊపిరి బిగయబట్టి రొప్పుచూ ఆ గజేంద్రం చెంత చేరి రాహువు సూర్యుని మింగుటకై పట్టునట్టుగా ఆ గజేంద్రుని కాలిని ఒడిసి పట్టుకుంది. కరింగిగుచు మకరి సరసికిన్ గరిదరికిని మకరిన్ దిగుచున్ గరకరి బెరయున్ కరికి మకరి మకరికిన్ గరి భరమన నెట్ల తల కొతల భటుల దరిపడన్ కరింగిగుచు మకరి సరసికిన్ గరిదరికిన్ మకిరిన్ దిగుచున్ గరకరి బెరయున్ కరికి మకరి మకరికిన్ గరిభరమన నెట్ల తల కొతల భటుల దరిపడన్. భావం: ఏనుగు మొసలి హోరాహోరీగా పోరాడుతున్నాయి. మొసలి ఏనుగుని నీటిలోనికి ఈడ్చుతోంది. ఏనుగు మొసలిని ఒడ్డు మీదికి లాగుతోంది. ఏనుగు పరివారం ఏనుగు బలమే గొప్పదని భరం అనుచున్, మొసలి పరివారం మొసలి బలమే గొప్పదని అనుకుంటున్నాయి. అతల కొతల భటులు పాతాళమునందును భూలోకమునందును ఉండేటి భటులు పరివారం అదిరిపడుతున్నాయి. ఇలా కరి మకరులు పరస్పరం పగతోనూ భయంతోనూ తమ తమ భృత్యులు అదిరిపోయేటట్లు ఘోరంగా పోరాడుతున్నాయి. మిగిలిన భాగం తరువాత చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.